ప్రియులారా, ఐగుప్తు బానిసత్వం తర్వాత నిర్గమకాండంలో దేవుడు మోషేని పంపించి ప్రజలను విడిపించడం మనం చూస్తాం. ఆ కనాను దేశ ప్రయాణం ఐగుప్తు నుండి కేవలం 3 దినముల ప్రయాణం అంత దూరమేనని చెప్పబడి ఉండగా, ఆ 3 దినాలు కాస్త 40 ఏండ్లు ఎలాగ అయినాయి అనేది కనుక మనం ఆలోచించినట్లయితే, మొదటిగా నిర్గమకాండం 13 అధ్యాయం 17 వచనం నుండి చూస్తే కనుక, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియకు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించను అని మనం చూస్తాం. అంటే ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని పరీక్షించాడు అన్నమాట. వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది పరీక్షించటం కోసము దేవుడు ఇలాగా ఆ చుట్టుప్రక్కల దేశాలన్నీ తిప్పించినట్టుగా చూస్తాం. అయినప్పటికీ అంత సమయం పట్టదు. కానీ అంత సమయం పట్టడానికి ముఖ్య కారణం ఏమిటి అని చూసుకుంటే కనుక, సంఖ్యాకాండం 13 అధ్యాయం 25 వచనం, వాళ్ళు ఆ కనాన్ దేశాన్ని వేగి చూడటానికి 12 మందిని పంపినప్పుడు మోషే వాళ్ళు అక్కడ 40 దినాలు ఆ దేశాన్ని సంచరించి చూసి వచ్చి ఒక బ్యాడ్ రిపోర్ట్, ఒక నెగిటివ్ రిపోర్ట్ అనేది చెప్పడం మనం చూస్తాం. అందుకు దేవుడు వాళ్ళ మీద కోపగించి వాళ్ళు ప్రయాణం చేసిన 40 దినాలని 40 సంవత్సరాలుగా మార్చాడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఇక్కడ కాలాలు సమయాలు అనేది దేవుని వశమున ఉన్నావని, దేవుడు సృష్టిని 6 రోజుల్లో చేసి 7వ దినమున విశ్రమించినట్టు, అలాగా పేతురు తన పత్రికలో చెప్పినట్టు ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినం వలె ఉన్నదని చెప్పినట్టుగా, ఆయన రాకడలో భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలించినై ఉన్నాడని, దానికి ముందు జరగవలసిన 6000 సంవత్సరాలు జరిగిపోయినాయి అని, ఇప్పుడు ఆ చివరి 6000వ సంవత్సరంలోనే మనం ఉన్నామని, రాకడ అతి సమీపంగా ఉన్నదని దీన్ని బట్టి గ్రహించుకోవాలని ప్రభువు నామమున మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమెన్.